అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించటం చారిత్రాత్మకమని మంత్రి ఫారూక్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంటులో చట్టబద్ధత చేసిన సందర్భంగా నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో కార్యాలయం నందు కేకును కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ మరియు ఐఎంఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవికృష్ణ, బీజేపీ నాయకులు డాక్టర్ ఇంటి ఆదినారాయణ పాల్గొన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి రాజధానిగా పార్లమెంటులో చట్టబద్ధత కల్పించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాచారాలతో లిఖించదగినదిగా పేర్కొన్నారు. పార్లమెంటులో చట్టంగా రూపొందడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అందుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి నారా లోకేష్లకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, శ్రీనివాసులు, మహమ్మద్ రఫీ, డాక్టర్ సునీత, హరిత పలువురు పాల్గొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు అమరావతి రాష్ట్ర రాజధాని అయినందుకు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఉన్నటువంటి వేలాది మంది వైద్యులందరూ కూడా ఈ అమరావతి చట్టం చేసి అమరావతిని రాజధాని చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మాకు వైద్యులకు కానీ అందరికీ కూడా అన్ని మూలల నుండి అది ఒక సెంట్రల్ లొకేషన్ అవుతుంది. రైల్ కనెక్టివిటీ కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, అదేవిధంగా ఎయిర్ కనెక్టివిటీ కానీ బాగా ఉన్నటువంటి ప్రదేశము. భవిష్యత్తులో అది ప్రపంచంలోనే అతి గొప్ప నగరంగా అమరావతి తీర్చిదిద్దబడాలని అందుకు కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, దానికి సహకరించినటువంటి మన మంత్రివర్యులు ఫరూక్ గారికి రాష్ట్ర వైద్యులందరి తరఫున హృదయపూర్వకంగా వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. నిన్న బిల్లు పెట్టినప్పుడు కూడా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన వాళ్ళ పార్టీకి, మీరు దయచేసి రండి, మీ నాయకుడిని తీసుకొని చట్టసభలో మాట్లాడి మన తెలుగు వాళ్ళంతా ఈ విషయంలో ఏకాభిప్రాయం రావాలని చెప్పాం. దానికి కూడా రాలేదు ఆయన. ఏకాభిప్రాయం పార్లమెంటుని వినిపించలే. దేశంలో 42 పార్టీలు ఉంటే 41 పార్టీలు మనం సపోర్ట్ చేస్తే ఆయన ఒక్కడి సపోర్ట్ చేయాలి. ఆయన ఎవడు? తెలుగువాడు. అంటే మనం ఆలోచన చేయాలి. రాజధాని కట్టుకోవడం కూడా తప్ప, దాన్ని కూడా సమర్థించకపోతే ప్రజలు ఏమనుకుంటారు? ఇతర తెలుగు భాష రాని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే తెలుగు మాట్లాడేవాడు, తెలుగు ఎంపీలు కానీ పార్లమెంట్ చట్టసభలో ఉండి మీరు మాట్లాడి దాన్ని వ్యతిరేకిస్తే ఎంత బాధాకరమైన విషయం ఇది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి వారు రాకూడదు రాజకీయాలు ఉండడం కూడా తప్పని చెప్తారు. ఎవరి కోసం పోరాడే మనం? మన వాళ్ళ కోసం, మన కోసమే, నీ కోసం, నా కోసం కాదు, అందరి కోసం. 5.5 కోట్ల ప్రజల కోసమే ఈ రాజధాని, ఒకరి కోసం కాదు కదా. కాబట్టి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు మనకు తెలియజేసినందుకు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకు కష్టపడినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.